జైళ్ళల్లో గ్యాంగ్ వార్ అన్నటువంటిది ఖచ్చితంగా సినిమాల్లో చూస్తుంటాం. నిజ జీవితంలో జరిగింది శ్రీలంకలో. శ్రీలంకలో నెగోంటో జైల్లో ఆదివారం మొదలైన గ్యాంగ్ వార్ 26 మంది ప్రాణాలు తీసింది. 100 మంది గాయపడ్డారు. మృతుల్లో శిక్ష అనుభవిస్తున్న నేరగాళ్లతో పాటు జైలు గార్డులు కూడా ఉన్నట్టు అధికారులు సోమవారం తెలిపారు. నేరగాళ్ల గుంపులు మొదట ఆదివారం ఒకళ్ళతో ఒకళ్ళు తలపడడంతో ఈ గ్యాంగ్ వార్ మొదలైంది. అయితే సోమవారం వీళ్ళు జైల్లోని తుపాకులు కూడా లాక్కూడదు, పరిస్థితి మరింత తీవ్రమైంది. అచ్చం సినిమాలో చూపినట్టుగానే మత్తుమందుల రవాణాకు సంబంధించిన 2 వైరి గ్రూపుల మధ్య వివాదంతో ఘర్షణ మొదలైన ప్రాథమిక విచారణ ద్వారా తెలిసింది. ఒక వర్గం మత్తుమందుల రవాణాకు పాల్పడుతుంటే ఇంకో వర్గం దాన్ని వ్యతిరేకించింది. ఒక వర్గం సమాచారం ప్రత్యర్థి వర్గానికి ఎవరందించారన్న విషయం మీద ఘర్షణ మొదలైంది. ఆదివారం 2 వర్గాల వాళ్ళు కలబడడంతో 20 మంది వరకు మరణించారు. ఆ తర్వాత కొందరు మహిళా ఖైదీలు ఆదివారం రాత్రి జైలు పైకప్పుపై నిరసన ప్రదర్శన నిర్వహిస్తుండగా అది పాక్షికంగా కూలిపోయింది. పోలీసులు పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు కొన్ని ప్రయత్నాలు చేసినా అవి పెద్దగా ఫలించలేదు. ఈ నేపథ్యంలో సోమవారం కూడా జైల్లో ఆందోళనకర పరిస్థితులు కొనసాగినాయి. తొలి రోజు ఘటనలకి వ్యతిరేకంగా నిరసనలకు దిగిన ఖైదీలు జైలు ఆయుధాగారంలోకి చొరబడి తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు జరిపారు. ఫలితంగా 4 గార్డులు ప్రాణాలు కోల్పోయారు. మరిద్దరు నెగొంబో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టుగా తెలుస్తోంది. ఘటనలో సుమారు 100 మంది దాకా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఖైదీలతో పాటు గార్డులో చాలా మంది తుపాకీ కాల్పుల కారణంగా గాయపడ్డారని, పలువురు కత్తిఘాటు గాయాలతో ఉన్నారని నెగొంటో ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. పరిస్థితి తీవ్రంగా ఉన్న వాళ్ళలో కొందరిని కొలంబో జాతీయ ఆసుపత్రికి తరలించారు.